ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యున్ అండ్ కెరియర్ గైడెన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి డొనాల్డ్ ట్రంప్ విన్ అయ్యారు. మరి ఇక్కడి నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానని చెప్పి అనౌన్స్ అయితే చేశారు కదా, అది కరెక్టే? సాధ్యం అవుతుంది అంటారు అసలు గ్రీన్ కార్డ్ ఇవ్వడం అనేది? అయితే మేడం, యాక్చువల్గా ట్రంప్ తన యొక్క క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇదైతే ఒక బిగ్ బూస్టింగ్ అనౌన్స్మెంట్ లాగా ఈ మాట అయితే చెప్పాడు. ఏమని చెప్పారంటే, ఎవరైతే ప్రపంచ దేశాల నుంచి విద్యను అభ్యసించడం కోసం అమెరికాకు వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ లేకపోతే పీజీ ఎంఎస్ చదవడానికి ఎవరైతే వచ్చి అక్కడ చదువుకుంటారో వాళ్ళకి చదువు అయిపోయిన వెంటనే నేను గ్రీన్ కార్డు ఇస్తాను. ఎందుకు అలా అని చెప్పేసి అక్కడ విలేకరు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ, మా దగ్గరికి వచ్చి చదువుకున్న తర్వాత వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు, ఆ డెవలప్ అయినటువంటి నాలెడ్జ్ తోటే వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశాలకు వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప కంపెనీస్ అన్ని స్టార్ట్ చేసి వాళ్ళు మా అమెరికన్స్కే కాంపిటీషన్గా వస్తున్నారు. అదేదో వాళ్ళు ఇక్కడే గ్రీన్ కార్డ్ ఇచ్చేసేస్తే ఆ మేధాశక్తి మొత్తం కూడా నా దేశానికి అంటే అమెరికా దేశానికి ఉపయోగపడుతుంది అనే భావనతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆఫీస్ అజ్యూమ్ చేస్తానో దీని మీద సత్వరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాను. దిస్ వాజ్ ద అనౌన్స్మెంట్ మేడ్ బై డొనాల్డ్ ట్రంప్ ఇన్ ద క్యాంపెయిన్. అయితే దీని యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు అమెరికా యొక్క ప్రజాస్వామ్యం యొక్క స్ట్రక్చర్ని గురించి మనం ఆలోచించాలి మేడం. ఇప్పుడు అక్కడ అధ్యక్షుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ఈ ప్రెసిడెంట్ యొక్క నిర్ణయము ఒక్కటే ఏకంగా చెల్లుబాటు అయిపోయి అది చట్టంగా మారిపోదు. సో ఈయన చెప్పినటువంటి మాట నిజం కావాలి అనుకున్నట్లయితే ఈయన ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే పార్లమెంట్ ఉంటుందో 535 మంది సభ్యులు ఉంటారు మేడం. అందులో ఇప్పుడు మన దేశంలో పార్లమెంట్ ఎట్లా ఉందో అమెరికా కూడా పార్లమెంట్ ఉంటుంది అనమాట. అందులో ఇక్కడ ఎగువ సభ దిగువ సభ అని మన పార్లమెంట్ ఎట్లా ఉంటాయో అక్కడ కూడా 2 సభలు ఉంటాయి. ఆ 2 సభలకు సంబంధించినటువంటి సభ్యులు 535 మంది ఉంటారు. అందులో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ అందరూ కలిసి ఉంటారు అనమాట. వీళ్ళు మంచి మెజారిటీతో ఆ చట్టాన్ని ఆమోదించినప్పుడు అది చట్టం రూపొందాల్సి అది జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చర్చ జరిగినప్పుడు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇందాకే మనం అనుకున్నట్టుగా 4500 యూనివర్సిటీస్, దాదాపు 8000 కాలేజెస్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా చెత్త చెదారం మొత్తం కాలేజీలు ప్రపంచ దేశాల విద్యార్థులతో నిండిపోతాయి. ఇప్పటికే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది కొంత తిరోగమన దిశలో యుద్ధాల వల్ల అనుకోండి, లేకపోతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయనందువల్ల చాలా కొన్ని లక్షల కోట్ల డాలర్స్ వీళ్ళు డెట్ అంటే అప్పుతో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. బ్యాంకులు ఏదైతే ఈ యుద్ధాలకి మనకి ఫండ్ సప్లై చేయడం వల్ల అక్కడ ఫైనాన్షియల్ క్రంచ్ ఏర్పడి వాళ్ళు వడ్డీ రేట్లు కూడా పెంచేశారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఆబ్వియస్గా ఎవరైతే కంపెనీలు వాళ్ళు ఉంటారో డబ్బులు తక్కువ తీసుకుంటారు, ప్రాజెక్టులు తక్కువ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా సరిగా లేక దాదాపు ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థుల్లో 10 లక్షల మందిలో కేవలం 10 to 15% మాత్రమే సరైనటువంటి ఉపాధి ఉంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మేము గ్రీన్ కార్డ్స్ ఇస్తామంటారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినందువల్ల చెత్త చెదారం, పనికి మాలినోడు, పనికి చెత్త కోర్సు ఆ కోర్సు అని లేకుండా మొత్తం నిండుకుండలాగా తయారవుతుంది. తద్వారా వీళ్ళు బయటకు చేంజ్ చేస్తారు. ఎప్పుడైతే స్కిల్ ఉన్నటువంటి పర్సన్ పోతేనే ఇప్పుడు అమెరికా ఈజ్ గ్రేట్. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది ప్రపంచంలో. ఎందుకని పోషించగలుగుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా అమెరికాకి చేరుకుంటుంది కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయము ఆయన ఏమో అంటే డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటుందంటే జుమ్లా మాటలు చాలా చెప్తుంటారు అనమాట. నాకు తెలిసి ఇది జుమ్లా మాటగా తీసుకోవాలి తప్ప ఒకవేళ ఇది నిజమైతే మేలు జరుగుతుందా అంటే మేబీ ఒక్క జనరేషన్కి మేలు జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే మేడం, ఒకడు ఉన్నాడు, ఒక బీటెక్ 4 ఏళ్ళు కష్టపడి దాదాపు అన్ని సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాసి ఎంతో డే అండ్ నైట్ వర్కౌట్ చేసి ఒకటి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. ఇంకోడు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ప్రింట్ కొట్టుకొచ్చుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు, ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డు వీసా పొందాలన్నట్లయితే దాదాపు 40 ఏళ్ళు 30 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇంత వెయిటింగ్ పీరియడ్ని ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళు సడన్గా ఇప్పుడు ఎంఎస్కి పోయేసి 30 లక్షలు ఖర్చు పెట్టేస్తారు, ఏదో ఒక కోర్స్ చేసేస్తారు, డైరెక్ట్గా గ్రీన్ కార్డు తీసుకుంటారు. అంటే ఇంకా దానికి విలువే ఉంటుంది. కష్టపడతాం. ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఎందుకు కష్టం అంటే ఎంబీబీఎస్ ఎండీ చేసినోడికి ఎందుకు కష్టం అంటే 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి మళ్ళీ 3 ఏళ్ళు ఎండీ చేసి ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఒక 2 ఏళ్ళు చేస్తే దగ్గర ఒక 10-12 ఏళ్ళు స్పెండ్ చేస్తాడు. కాబట్టి వాడికి సమాజంలో ఒక విలువ. అట్లా కాకుండా 6 నెలల్లో ఎండీ కోర్సు ఎంఎస్ కోర్సు ఇచ్చేస్తానన్నారు అనుకోండి, ఇంకా దానికి విలువ ఉంటుంది, ప్రతి ఒక్కరు చేసేస్తాడు. సో అట్లా గ్రీన్ కార్డు యొక్క విలువ పడిపోతుంది.
ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికాలో ఇప్పుడు మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ తీసుకున్నప్పుడు అంటే ఇష్యూ జరుగుతుంది తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మెక్సికో ఉంది మేడం. దాదాపు 1,37,000 గ్రీన్ కార్డ్స్ అనేది వాళ్ళకి ఇష్యూ అవుతుంది. సెకండ్ ప్లేస్లో 1,27,000 మందితో భారత్ సెకండ్ ప్లేస్లో ఇప్పుడు కూడా ఉంది. సో ఇది కార్యరూపం దాల్చడం ఏదైతే ఉందో అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అమెరికాలో ఉన్నటువంటి ఈవెన్ భారతీయులు, అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్సు, సెనేట్ మెంబర్స్, లేకపోతే కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. ఇది జరగడం వల్ల టెంపరీగా భారతీయులకు మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్గా ఇతర దేశాల వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కొంత డిసిప్లైన్గానే ఉంటాం. అమెరికాకు పోయినటువంటి మన భారతీయులందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది పోరు. కానీ ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి అడ్డదారుల్లో వచ్చి అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది తయారవుతారు అనమాట. అడ్డదారుల్లో పోయేవాడు వాళ్ళతో మన కాంపిటీషన్ తట్టుకోలేక ఇక్కడ ఆల్రెడీ నిరుద్యోగం ఉందని అడిగిపోతే అక్కడ పరిస్థితి కూడా అట్టే తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇదైతే అంటే ఆయన ఏదో ఒక కండిషన్స్ పెడతాడు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఐవీ లీగ్ కాలేజెస్ అని ఉంటాయి మేడం. ఐవీ లీగ్ అంటారు అనమాట. ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఇప్పుడు హార్వర్డ్ ఇట్లా ఏదైతే మన పెద్ద పెద్ద టాప్ అంటే క్యూఎస్ ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 100లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎవరైతే చదువుతారో వాళ్ళ వరకు ఇష్యూ చేయొచ్చు అని అనుకుంటున్నాను తప్ప అడ్డమైనటువంటి ప్రతి కాలేజీలో చదివినటువంటి విద్యార్థికి అయితే గ్రీన్ కార్డ్ ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్పాలి మేడం. అంటే సార్ వీసా డిలే అవ్వడము, హయ్యర్ రిజెక్షన్స్ కూడా ఉంటాయంటారా? వీసా డిలే అవ్వటము, హైయర్ రిజెక్షన్స్ అనేవి ఎట్లా అంటే మేడం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ గ్రీన్ కార్డు విషయంలో పాలసీ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు మాత్రం లక్షలాది మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా ఇప్పటి వరకు మనం చూసినటువంటి దాంతో వీసా రిజెక్షన్ రేటు 22%. అంటే 100 మంది అప్లై చేసుకుంటే 22 మంది రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇస్తాం. బట్ జనరల్గా చూసుకున్నప్పుడు మనం ఎవ్రీ 100 మెంబర్స్కి 12 to 13% రిజెక్షన్ రేట్ అనేది ఉంటుంది మేడం, వీసా రిజెక్షన్ అనేది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రీన్ కార్డ్ ఎవరైతే వెళ్ళి అక్కడ చేశారో అది అంత సాధ్యం కాదని అంటారు. జనరల్గా అయితే సాధ్యం కాదు మేడం. ఎందుకంటే ఇప్పుడు అది రాచరికం కాదు. అమెరికాలో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం ఉంటుంది. దాదాపు 53 రాష్ట్రాల సమాహారం అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతినిధుల సభ, ఎగువ సభ, దిగు సభ, సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వీళ్ళందరూ కలిసి 535 మంది ఓట్లేసి దాన్ని చట్టరూపం చేస్తే తప్ప అధ్యక్షుడు మాట ఏకరూపేణ నేను భాష చెప్పినట్టు నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పి కానీ ట్రంప్ అంటే మాత్రం అలాంటి మాటని అమెరికా ఆమోదించదు, అది చట్టరూపం దాల్చదు. థ్యాంక్ యూ మేడం.